హలో, రే రూమ్కి వెళ్ళావా? ఇప్పుడే వచ్చారా? సరే. రే 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 రేపు ఒకసారి అమ్మాయి టీటర్స్ అనుకోరా. సర్లేరా బాబు, గుడ్ నైట్. హాయ్. నీ చూపుల్లోనే నా ఉదయం మొదలైందే, నీ నవ్వుల్లోనే నా రోజు వెలిగిందే. నువ్వు లేనిదే ఈ లోకం ఖాళీగా ఉందే, నీతోనే నా జీవితం సంపూర్ణమైందే. నిశ్శబ్దమైన రాత్రుల్లో నీ పేరు నా ఊపిరిలో, చెప్పలేని మాటలన్నీ నా కళ్ళే చెప్పేస్తున్నాయో. నీ అడుగుల సవ్వడిలో నా గుండె తాళం వేసిందే, ఈ క్షణమే శాశ్వతమని కాలమే ఆగిపోయిందే. నీ చూపుల్లోనే నా ఉదయం మొదలైందే, నీ నవ్వుల్లోనే నా రోజు వెలిగిందే. చినుకుల మధ్యలో నీ చేయి నా చేతిలో, ప్రతి క్షణం ఒక కవితలా రాసుకుంటా నీ పేరుతో. నీ మౌనమే నా సంగీతం, నీ మాటే నా లోకం, ఉన్నంత వరకు ఇదే నా స్వర్గం. దూరమైన దగ్గరగానే నువ్వు నా గుండెలోనే, జన్మలన్నీ మారినా నీ చూపుల్లోనే నా ఉదయం మొదలైందే, నీ నవ్వుల్లోనే నా రోజు వెలిగిందే. నువ్వు లేనిదే ఈ లోకం ఖాళీగా ఉందే, నీతోనే నా జీవితం ప్రేమగా మారిందే. భరత్, ఇంకెన్ని రోజులు ఇలా ఖాళీగా ఉంటావు? ఆఫీస్లో ఎవరినైనా చూసుకోవచ్చు కదా. చూసుకోటాలు చేసుకోటాలు అన్నీ కాలేజ్లోనే అయిపోయినాయి. ఇప్పుడిప్పుడే దరిద్రాల నుంచి బయటకు వస్తున్నాం. వాడిని చూసి వస్తున్నామంటే వాడు కూడా ఉన్నాడా? అలాంటిదేం లేదు. రేపురా భరత్, నువ్వు కూర్చో. రేపురా ప్లీజ్. లేదక్ష, నాకు వర్క్ ఉంది. చెప్పు, ఆ అమ్మాయి ఎవరు? అలాంటిదేం లేదు, ఏం జరగలేదు. ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు సంబంధం లేదు. బట్ ఇప్పటి నుంచి నువ్వు నాతోనే ఉంటావని ప్రామిస్ చేయి. లైఫ్ లాంగ్ నీతోనే ఉంటా.
మీ ఇంట్లో నన్ను ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోరు రవి. మా నాన్నకేమో గవర్నమెంట్ జాబ్ వాడు కావాలి, మా అమ్మకేమో వాళ్ళ అన్న కొడుకు కావాలి. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారా అని ఎప్పుడూ ఒక భయం ఉండేది. కానీ నువ్వు కలిసాక ఆ భయాన్ని మర్చిపోయాను. ఇంకా ఆ భయాన్ని మర్చిపోవాలనుకుంటున్నా. ఒకసారి ఇంట్లో మాట్లాడడానికి ట్రై చేస్తా. ఇన్ కేస్ కుదరకపోతే నేను ఇంట్లో నుంచి వచ్చేస్తా. నన్ను నీతో తీసుకెళ్తావా లేదా వదిలేస్తావా? నువ్వు వచ్చేస్తే నిన్ను తీసుకెళ్ళి చూసిన స్తోమత నాకు లేదు ఇప్పుడు. కానీ ఆ సిచ్యువేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతా. నిన్ను హ్యాపీగా చూసుకుంటా. ఈరోజు గుడికి వెళ్తున్నా, వస్తావా? సరే. కాదు, ముందు దండం పెట్టుకొని తిరగాలా లేదా తిరిగి దండం పెట్టుకోవాలా? నీకు తెలీదా? లేదు, అంటే నేను క్రిస్టియన్ కదా, సో గుడికి ఎప్పుడు రాలేదు. మరెందుకు వచ్చా? నువ్వు పిలిచావు కదా. ముందు చుట్టూ తిరిగి లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని అప్పుడు కోరుకోవాలి. పద. దండం పెట్టుకో. ఆ? తీసుకో. అవును, రేపు సండే కదా, ప్లాన్స్ ఏంటి? ఏముంది, 2 బీర్లేసి పడుకోవడమే. ఎప్పుడూ తాగడేనా? రేపు సండే కదా, చర్చికి వెళ్ళొచ్చుగా. చూద్దాం. చూద్దాం కాదు, వెళ్ళాలి. సరేలే. నేను కూడా రావచ్చా?